షలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలినా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 37వ పార్షా షలాక్ లేఖ. షలాక్ లేఖ అంటే నీవు పంపుము అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 37వ పార్షా మరియు సెఫర్ బెమిడబర్ సంఖ్యాకాండంలో 4వ పార్షా. 4వ ఆలియ వాక్య భాగములు. సెఫర్ బెమిడబర్ లేదా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26వ వచనం నుండి 15వ అధ్యాయం 7వ వచనం వరకు. షలాక్ లేఖ పార్షా యొక్క 4వ అలియాలో అదోనై మోషే మరియు అహరోనులతో మాట్లాడి ఇశ్రాయేలీయుల అవిశ్వాసం మరియు సనుగుడు కారణంగా వారి శిక్షను ధృవీకరిస్తాడు. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు యెహోషువ మరియు కాలేబ్ మినహా వాగ్దాన దేశంలోకి ప్రవేశించరని ఆయన ప్రకటిస్తాడు. వారు ఎడారిలో 40 సంవత్సరాలు తిరుగుతూ తమ అవిశ్వాసానికి శిక్షను అనుభవిస్తారు. అదోనై వేగుల వారిలో 10 మందిని, అనగా ఎవరు ప్రజలలో భయాన్ని రేకెత్తించారో వారిని తెగులుతో నాశనం చేస్తాడు. అయితే యెహోషువ మరియు కాలేబు వారి విశ్వాసం కారణంగా జీవించి దేశంలోకి ప్రవేశిస్తారు. ఈ సంఘటన తర్వాత కొందరు ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మోషే హెచ్చరికలను లెక్కచేయక అదోనై ఆశీర్వాదం లేకుండా వెళ్తారు. ఫలితంగా వారు అమాలేకీయులు మరియు కనానీయుల చేతిలో ఓడిపోతారు. అనంతరం అదోనై భూమిలోకి ప్రవేశించిన తర్వాత అర్పించాల్సిన బలుల గురించి మోషేకు ఆదేశాలు ఇస్తాడు. ధాన్య అర్పణలు మరియు పానీయ అర్పణలతో సహా ఈ అలియా అవిశ్వాసం యొక్క తీవ్రమైన పరిణామాలను, విశ్వాసం యొక్క బహుమతిని మరియు అదోనై ఆదేశాల పట్ల విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. తోరా పాఠాల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.